రాయచోటి విషయంలో ఎట్టకేలకు హిందువుల ఒత్తిడి పనిచేసింది. ఏదైతే మసీదు నుంచి రాళ్ళు పడి హిందువుల మీద దాడి జరిగితే ఇద్దరి మీద నా కేసులు కట్టామన్నటువంటి పేరుతో హిందువుల మీద అసలు లాఠీ చార్జ్ చేసి మరి కేసు పెట్టడం. మనం మొన్నటి నుంచి దాని ఇష్యూ మాట్లాడుకుంటున్నాం. రెండు అంశాలు, కాశీనాయన క్షేత్రం, తర్వాత ఎప్పుడైతే నారా లోకేష్ నా సొంత ఖర్చులతో కడతాను దానికి క్షమాపణ చెప్తున్నా అన్నారో అది కరెక్ట్, బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటిది అనుకున్నాం. అదే సందర్భంలో రాయచోటి వీరభద్రస్వామి ఊరేగింపు 130 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటి ఊరేగింపుకి సంబంధించి చేసిన తప్పుని గురించి కూడా ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి హిందువుల మీద రాళ్ల దాడి చేసినటువంటి ముస్లింలకు మద్దతు పలుకుతూ హిందువుల మీద లాఠీ చార్జ్ చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని అప్పట్లో విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తే ఈవెన్ ఆర్ఎస్ఎస్ విహెచ్పీల మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎస్ఐని రాయచోటు నుండి తప్పిస్తూ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది పోలీస్ శాఖ. దీంతో హిందువులు కాస్త సంతృప్తి చెందారు. బట్ దీన్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటి ఉన్నతాధికారుల సంగతి ఏంటనేది కూడా చూడాల్సి ఉంది.